వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి అన్నారు. అబద్దాలు చెప్పలేకే తప్పుకుంటున్నానని తెలిపారు. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే కేసులను ఎందుకు మాఫీ చేస్తారని ప్రశ్నించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు. కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలియదు, నాకు ఎటువంటి వ్యాపారం లేదు, నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు అంటే నేను ఇప్పటి వరకు అబద్ధం చెప్పాను అని అర్థం. నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ హామీలేమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నాను. హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతి పరుడు కాదు. నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో 2 ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంటు. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నీతిగా నిజాయితీగా బతకదామనుకున్నాను. జగన్ గారు నా శ్రేయోభిలాషి. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? రాజకీయాలు మాత్రమే నేను విభేదించా, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తా. మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. నేను ఉమనైజర్ కాదు, ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు చెప్తా ఉన్న కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను. 1 సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులున్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు వెళ్ళారు. మనుషులు వస్తూ ఉంటారు, నాయకులు పోతూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు, ఉన్నారు కూడా. కాబట్టి నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించట్లేదు. అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు.
అధికారంలోకి ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఇమీడియట్గా పులివెందులకి ఫోన్ చేశారు. అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంది అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుస్తూ ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉంటాడు. అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి, అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తాడు. సందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు. లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒక్కటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతా, కేవీ రావుని నిలబెడమని. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడు నేను చేయలేదనని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను. ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలన్నా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయంగా నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు. కాకినాడ సీపోర్ట్స్ గురించి కేవీ రావుని అడగండి, శరత్ చంద్రారెడ్డిని అడగండి, లేకుంటే విక్రాంత్ రెడ్డిని అడగండి. సాయిరెడ్డిని అడిగితే ఈ విషయంగా నేను చెప్పా, అబద్ధాలు చెప్పను అని. ఈరోజు కేసు పెట్టిన తర్వాత దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ ఏందనేటటువంటిది నాకు తెలుసు, కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు.